తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైన అనంతరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై దరఖాస్తులను చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో ప్రతి మంగళవారం, శుక్రవారం 2 రోజుల పాటు ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం పొందుతున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజావాణి దరఖాస్తుల వెలువపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణలో ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రారంభమైన అనంతరం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, అక్కడున్న పరిస్థితి ఏంటి? ఎవరెవరు వచ్చారు? వాళ్ళు అర్జీలు చేసుకుంటున్నారా? రెస్పాన్స్ మాట ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎస్ఎంఎన్ఆర్ మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రజాపాలన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం అయితే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉన్నటువంటి ప్రగతి భవన్ అయితే ప్రజాభవన్గా మార్చడం జరిగింది. జ్యోతిరావు పూలే ప్రజాభవన్కి అయితే ప్రతిరోజు కూడా అంటే ప్రతి మంగళవారం, శుక్రవారంలో అయితే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు, ప్రస్తుతం ఇక్కడ మనం ప్రజాభవన్లో ఉన్నాము. ప్రజాభవన్లో కూడా ఎంట్రీ వద్ద కూడా భారీగా పోలీసులను ఏర్పాటు చేసి వారికి ప్రజలు ఎవరైతే ఫిర్యాదులు చేసుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా సలహాలు, సూచనలు ఇస్తూ అయితే వాళ్ళకి ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఎంట్రీ తీసుకోవడంతో పాటు లోపలికి వెళ్ళి అధికారులను ఏ విధంగా అప్రోచ్ అవ్వాలనేటువంటి అన్ని సలహాలు, సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం ఏదైతే ధరణి ద్వారా చాలా సమస్యలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధరణి సమస్యల కోసం అయితే ఇక్కడికి ఎక్కువ మొత్తంలో వస్తూ ఉన్నారు. అంతేకాకుండా గత అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగడాలకు సంబంధించి అయితే ప్రజలు కొంత ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో వారి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వారి సమస్యల పరిష్కారం కోసం అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చాలామంది లబ్ధిదారు, ఇక్కడ సంబంధించినటువంటి బాధితులు కూడా ఉన్నారు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? మీ సమస్య ఏంటిది? మేము పొటంచెరు గ్రామం, పెదగంజల గ్రామం, పొటంచెరు మండల్, సంగారెడ్డి జిల్లా. గతంలో ఉన్న ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏదైతే ఉన్నదో ఆ ప్రభుత్వము మాకు మోసం చేయడం జరిగింది. గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇండ్ల పట్టాలు ఇచ్చి, స్థలాలు ఇచ్చి 3 ఎకరాలు 2 ఎకరాలు గరీబులు అని చెప్పి బతుకుమని ఇచ్చిన భూమిని గతంలో ఉన్న ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకునడం జరిగింది. దాని వలన మా ప్రజలు, నాతో బాధులు 200 మంది 250 మంది దాకా ఉంటారు. అదే ప్రభుత్వం గుంజుకున్న భూమిలో కళ్ళాలకు కానీ ఏది ఇచ్చినా గ్రామస్తులకు మోసం జరిగింది. ఎక్కడంటే వాళ్ళు నమ్మియటం జరిగింది. ఎవరు? కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ వాళ్ళకు కుంభకాయలు. వాళ్ళ మనుషులు కాబట్టి వాళ్ళకు కుంభకాయలు. ఎమ్మెల్యే కూడా అటే అయిపోయారు. వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు అటే అయినరు. అయిన దానికి మేము బాధ్యతగా ఏం మాట్లాడినామంటే అయ్యా మీకు దండం పెడతాం, మాకు ఇవ్వమని చెప్తే కలెక్టర్ వాళ్ళందరూ వచ్చి మా ఊళ్ళో వచ్చి హామీ ఇవ్వటం జరిగింది. అయ్యా మీకు పక్కా పట్టాలు ఇస్తాం, మీకు అందరికి ఇస్తామని చెప్పి న్యాయం జరగటం జరిగింది. ఏమి న్యాయం జరగలే. దాని వలన మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి, సీఎం రేవంత్ అన్న గారికి మేము పక్కా మేడం ఇందిరాగాంధీ ఇచ్చిన పేరు నిలబెట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి. అంటే గతంలో ఎప్పుడైతే ఇందిరాగాంధీ 1982 ఆ ప్రాంతంలో అయితే ఇక్కడ దళితులను గుర్తించి వారికి కొంత భూములను కేటాయించిందో, గత ప్రభుత్వం అయితే ఆ భూములను కూడా లాక్కున్నట్టు అయితే వీళ్ళు ఇక్కడ చెప్తా ఉన్నారు. మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చినారు? ఏ సమస్యను ఇక్కడ దరఖాస్తు చేసుకోవడం కోసం వచ్చినారు? మీరు దరఖాస్తు చేసుకోనికి వచ్చినాం. దయచేసి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి అన్నకు చాలా చాలా ధన్యవాదాలు. మేము స్టేషన్ గన్పూర్ మండలం, తాలూకా ఇప్పగూడెం, మాది జిల్లా జనగము. మా భూమి మేము
ఒక 7 ఎకరాల 2 గుంటలు తక్కువ 7 ఎకరాలు మా మామయ్య కొన్నాడు. కత్తుల బొడ్డోళ్ళ వెంకటయ్య ఆ భూమి కొన్నాడు. అయితే మేమేం చేసినాం, ఆ భూమి అప్పులు ఎక్కువ అవుతారు కల్లా మేము హైదరాబాద్ వచ్చినాం. బతుకు తెరువు బాసనలో పని చేసుకొని బతకగలుగుతున్నాం. అయితే అందు గురించి ఆ భూమి మేము హైదరాబాద్ ఉంటే దౌర్జన్యం చేసి కుంట ఉప్పలయ్య అనే వ్యక్తి 30 గుంటలు భూమి పట్ట చేసుకుండు. మా భూమి పట్ట చేసుకుండు అని కొడుకు ఆర్మీ జాబు ప్రజలకు మంచి చేసే మనిషి మా భూమి పట్ట చేసుకుండు 30 గుంటలు. కంపల్సరీ మా భూమి మాకు ఇప్పియగలరు. దయచేసి ముఖ్యమంత్రి సారు రేవంత్ రెడ్డి అన్న మా భూమి మాకు ఇప్పియవాలి. మేము స్టేషన్ గన్పూర్కి మండల ఆఫీస్కు ఏమంటారు 8 నెలల ముందు ఏమంటారు సార్, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము మండల ఆఫీసు పోతే ఈ భూమి మా భూమి పట్ట చేసుకుండు. ఆడు 2019లో పట్ట చేసుకుండు. ఈ భూమి పట్ట చేసుకున్నాను. మేము ఆడికి పోతే ఏం చెప్పారు, ఒక అన్నయ్య చెప్పిండు, మీరేం టెన్షన్ పడకూరి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, న్యాయం జరుగుతుంది, రేవంత్ రెడ్డి అన్న మంచోడు, కంపల్సరీ మీ భూమి మీకు వస్తుంది చెల్లె అని చెప్పిండు. ఆ హిమ్మత్ తోటి మేము 2 ఏళ్ళు నిరాహార దీక్ష చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మా భూమి మాకు రావాలని 2 నెలలు నిరాహార దీక్ష చేసినాం అన్నయ్య. మా భూమి 1315 నెంబరు. మా ఊరు ఇప్పగూడెం కత్తుల బొడ్డోళ్ళ వెంకటయ్య కోడన్లము. ఇప్పుడు మీరు ఏం చెప్తారమ్మా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అధికారం మీరు ఏం కోరుతా ఉన్నారు, మీకు ప్రధానంగా సమస్య? మా భూమి మాకు రావాలి కంపల్సరీ 1315 నెంబరు. మా భూమి మాకు కంపల్సరీ ఇప్పివ్వాలి అన్నయ్య. రేవంత్ రెడ్డి అన్నయ్య దయచేసి చెప్తున్నాం అన్నయ్య కంపల్సరీ. ఎందుకంటే ఆ పెద్ద మనుషులు ఉన్న ఊర్లో ఉన్నారని వాళ్ళు లంచం తీసుకొని మాకు న్యాయం చేస్తలేరు. ఇప్పగూడెం పెద్ద మనుషులు లంచం తీసుకొని న్యాయం చేస్తలేరు. ఎందుకంటే ఉన్న ఊరోళ్ళకే హిమ్మత్ ఇచ్చారు. మేము బతుకు తెరువని హైదరాబాద్ కూడా బతున్నాం మేము. అంటే బతుకొద్దు అన్నయ్య. ఈ భూమి ఏమంటారు, మండల ఆఫీసు పోయినా ఏమంటారు అంటే ఈ భూమి తెల్ల కాగితము అంటారు. పైసలు పెట్టి కొన్న కాగితమే అన్నయ్య అది. పైసలు పెట్టి కొన్న కాగితంకి ఎందుకు ఇల్లు ఉండదు మాకు? ఎందుకంటే చదువు రాక, మా భర్తలకు చదువు రాక, మా మామయ్యకు చదువు రాక ఈ భూమి ఎంత ఉన్నదని మాకు తెలియదు. ఒక ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తున్నాము, భూ బాధితులైతే ఎక్కువ మొత్తంలో ఇక్కడ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని వారికి ఉన్నటువంటి సమస్యలను, అంటే వాళ్ళు గత కొద్ది రోజుల నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో అయితే వాళ్ళ భూములు పట్టాలు పేర్లు మారైన నేపథ్యంలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సమస్య పరిష్కారమైనటువంటి ఆశాభావంతో అయితే ఇక్కడికి వచ్చి దరఖాస్తులు చేసుకున్నారు. నేరుగా ముఖ్యమంత్రి అయితే ఈ అవకాశం కల్పించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా చాలా చురుగ్గా వచ్చేసి వారి సమస్యలపైన దరఖాస్తు చేసుకునే పరిస్థితి అయితే ప్రజాభవన్తో కొనసాగుతూ ఉంది. MNR. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.